రాజులకు రాజు ప్రభులో ప్రభు అయిన యేసుక్రీస్తు నామమున మీకు శుభములు. ఈరోజు దేవుడు మనకు అనుగ్రహించిన వాక్య ధ్యానము ద్వితీయోపదేశకాండము 10వ అధ్యాయము 12వ వచనము. నీ దేవుడైన యెహోవాకు భయపడి ఆయన మార్గములన్నిటిలో నడుచుచు ఆయనను ప్రేమించి నీ దేవుడైన యెహోవాను నీ పూర్ణ మనస్సుతోనూ నీ పూర్ణాత్మతోనూ సేవింపవలెను. ప్రియులారా, ఈ వాక్య ధ్యానాన్ని మనం పరిశీలించినట్లయితే దేవుడిని ఏ రీతిగా మనము అనుసరించాలి అనే దానిని చక్కగా వివరిస్తున్నాడు. ఆయనే స్వయంగా చెప్పాడు మోషేకు, మరి మోషే ద్వారా సకల ప్రజలకు తెలియజెప్పాడు. ఇది ఎప్పటి ప్రజలకైనా సరే వర్తించేటువంటిదే. ఎందుకంటే దేవుడు సెలవిచ్చినటువంటి మాట, ఆయనను నిరంతరము ఇలాగే మనము సేవిస్తూ ఉండాలి. ఎలాగంట? భయపడాలంట. దేవునికి భయపడ. అదేంటి? దేవుడు ప్రేమ గలవాడంటే ప్రేమ ఉంటుంది, అయితే నీవు ఆ ప్రేమను పొందుకోవటానికే భయపడాలి. ప్రేమను బట్టి నీవు తప్పులు పాపాలు చేయకుండా ఆ పాపానికి భయపడాలి. దేవునికి భయపడటం అంటే ఏమిటి? దేవుని ఎదుట నీవు నీతిగా పరిశుద్ధంగా ఉండేటట్లు జాగ్రత్తగా నీ ప్రవర్తన చూచుకోవటానికి భయపడాలి. అంతే తప్ప దేవుడు భయంకరమైన రూపాన్ని చూసి భయపడిపోయి దూరం అవటం అనేది కాదు. ఇక్కడ నీవు దేవుడిని, ఆయన ప్రేమను జ్ఞాపకము చేసుకొని ఆ పాపానికి భయపడి దూరంగా జీవించినప్పుడు దేవునికి దగ్గరవుతావు. అందుకే దేవునికి భయపడాలి. లేకపోతే ఆయన సమయం ఇచ్చినప్పుడు ఆ సమయము లోపల నీవు పశ్చాత్తాపపడి మారు మనస్సు నుండి వెనక్కు తిరగకపోతే ఆయన ఉగ్రతను చూసి ఇక నీవు తట్టుకోలేవు. అందుకు ఆ చివరి దానిని చూసి నీవు భయపడాలి. అంతే తప్ప దేవుడు ఏమీ చేయట్లేదు కదా, ఏం పర్లేదు, చక్కగా ప్రేమిస్తాడు, అనుదినము నూతనంగా వాత్సల్యత వస్తుంది కాబట్టి ప్రతిరోజు పాపం చేసేసి వెళ్ళిపోయి దేవుని దగ్గర కడిగేసుకుంటాను అని అనుకోవద్దు. ఆ చివరి వరకు నీకు ఇచ్చిన అవకాశాన్ని, సమయాన్ని నీవు సద్వినియోగం చేసుకోకపోతే వచ్చేటువంటి తీర్పు, ఉగ్రత చాలా భయంకరంగా ఉంటుంది. కాబట్టి ఆ నరకంలో నీవు వెళ్ళవలసి వస్తుంది. కాబట్టి దానికి భయపడి దేవుని యందు భయము కలిగి ఉండాలి. అప్పుడు నీవు పాపము నుంచి నీవు దూరపరచబడతావు. అలాగే ఆయన మార్గములన్నిటిలో నడచాలంట. ఆయన మార్గం అంటే ఏమిటి? ఆయన వాక్యమే. అందుకే వాక్యాన్ని అనుదినము ధ్యానించాలి. ఆ వాక్యానుసారము జీవించటానికి నీవు సిద్ధంగా ఉండాలి. అందులో మొదట్లో చాలా కష్టంగా ఉంటుంది విశ్వాస యాత్ర ప్రారంభించినప్పుడు. ఎందుకంటే లోకం నుంచి నీవు దేవుని సన్నిధానంలోనికి వచ్చి ఆయన మార్గాలలో నడుచుకోవటానికి స్థిర నిర్ణయం తీసుకొని రక్షణార్థమైన మారు మనస్సు నిమిత్తం బాప్తీసం పొందినప్పుడు నీవు ఆ మార్గాలలో ప్రయాణించడం చాలా కష్టం. ఎందుకంటే వెంటనే మార్పు అనేది సాధ్యం కాదు. అంతరంగంలోంచి మార్పు రావాలి. కాబట్టి అది ఒక్కొక్కటిగా పరిశుద్ధాత్ముడు మార్చుకుంటూ వస్తాడు. ఆ క్రమములో నీవు మాత్రము ఆయన మార్గంలో నడుచుకుంటాను అనేటువంటి స్థిర నిర్ణయము, నిబ్బరము కలిగిన హృదయము కలిగి ఉంటే తప్పనిసరిగా నీ మార్గములన్నింటినీ వాక్యం ద్వారా మార్చివేసి సరళము చేస్తాడు. నీ వంకర మార్గాలన్నీ కూడా తిన్నని మార్గాలుగా నిలుపుతాడు. ఇంకా ఆయనను ప్రేమించాలంట. అది ఆయనను ప్రేమించినప్పుడు మాత్రమే నీవు ఆయనకు భయపడతావు, ఆయన యందు వినయం కలిగి ఉంటావు, ఆయనను గౌరవిస్తావు, ఆయన వాక్కు ప్రకారం నడుచుకుంటావు. ఇవన్నీ కూడా నీవు దేవుణ్ణి ప్రేమిస్తున్నావు అనటానికి సూచనలే. నేను దేవుణ్ణి ప్రేమించేస్తున్నానని చెప్పి ఇష్టానుసారంగా లోకారీతిగా నీవు నడిస్తే నీలో దేవుని ప్రేమ ఏమాత్రము లేదు. నీ సహోదరుని ద్వేషించినా, ఇతరులని దూషించినా నీలో దేవుని ప్రేమ లేనట్టే. అలాగే నీవు దేవుడు చెప్పే ఏ కార్యము చేయకుండా, దేవుని వాక్యాన్ని చదవకుండా, ధ్యానించకుండా, ప్రార్థించకుండా కేవలం విశ్రాంతి దినమున మాత్రమే దేవుని మందిరానికి వెళ్ళిపోయి నేను దేవుని అమితంగా ప్రేమించేస్తున్నాను అంటే నీ ప్రేమ నిష్ఫలమే. అది నిజమైన ప్రేమ కాదు. దేవుని ప్రేమించువారు ఆయన ఆజ్ఞలను అనుసరించి నడుచుకుంటారు, ఇతరులను ప్రేమిస్తారు, ఇతరులను క్షమిస్తారు. దేవుడు నిన్నెలా క్షమించాడో ఇతరులను నీవు అలాగే క్షమించాలి. అదే దేవుని నీవు ప్రేమించుట. నీ దేవుడైన యెహోవాను నీ పూర్ణ మనస్సుతోనూ నీ పూర్ణ ఆత్మతోనూ సేవింపవలెను. అది పూర్ణ మనస్సు. ఇక మనస్సులో మళ్ళీ అర సందేహాలు నీకు ఉండకూడదు. సంపూర్ణంగా దేవుని చిత్తమే నా జీవితంలో నెరవేరాలి, ఆయనపైనే నేను ఆధారపడతాను, ఆయన లేనిదే ఇక ఈ జీవితంలో నేను ముందుకు సాగలేను అనేటువంటి భావన నీ మనస్సులో రావాలి. అందుకే మారు మనస్సు అంటారు. మారు మనస్సు అంటారు. నీకు ఎక్కడ మారాలి?
నీ యొక్క మనస్సు మారాలి. అందుకే ఆ మారిన మనస్సుతో సంపూర్ణముగా నీ దేవుడైన యెహోవాను సేవించాలి. అదేవిధంగా నీ పూర్ణాత్మ, నీ ఆత్మ సంపూర్ణం ఎప్పుడు చేయబడుతుంది? లోకాత్మ ఉన్నప్పుడు కాదు, పరిశుద్ధాత్మ దానిని టేక్ ఓవర్ చేసినప్పుడు నీవు క్రీస్తు యొక్క సంపూర్ణతలోనికి ఎదుగుతావు చూడు, అది పూర్ణ ఆత్మ. అందుకే నీవు సంపూర్ణంగా నీ యొక్క మనస్సుతోనూ నీ యొక్క ఆత్మతోనూ ఆయనను సేవించాలి. ఇది దేవుణ్ణి అనుసరించాల్సినటువంటి క్రమము, ఆరాధించవలసినటువంటి క్రమము, సేవింపవలసినటువంటి క్రమము. మరి ఇలాగూ చేసి చూసినప్పుడు దేవుడు అన్ని విషయాలలో కూడా నీకు గొప్ప గొప్ప విజయాలను అనుగ్రహిస్తాడు. నీలో గొప్ప విశ్వాసాన్ని దేవుడే పెంపొందిస్తాడు. మరి ఈ రీతిగా గొప్ప విశ్వాసాన్ని పొందుకొని దేవుణ్ణి అదే విధిగా అనుసరిస్తూ గొప్ప కార్యాలు మనము కూడా చూద్దాం, ప్రార్థించుకుందాం. సర్వోన్నతుడైన గొప్ప దేవ, ప్రియ పరలోకపు తండ్రి, మీ ఘనమైన నామానికి వందనాలు. మరి ఒక నూతన దినమును నీ వాత్సల్యతను బట్టి మా జీవితాల్లో అనుగ్రహించినందుకు వందనాలయ్యా. అద్భుతకాడువు, ఆశ్చర్యకాడువు. ఇదిగో మరి ఒక వాక్యం ద్వారా మమ్మల్ని ఎంతగానో ప్రభావితం చేసినందుకు నీకే స్తోత్రాలు తండ్రి. మరి నీకు మాత్రమే మేము భయపడాలి తప్ప లోకస్తులకు కానీ, అపవాదికి కానీ, లోకంలో ఉన్న ఏ పరిస్థితులకు కానీ మేము భయపడకూడదు. నీకు భయపడినప్పుడు అవన్నీ మా యొద్ద నుంచి దూరం చేసేటువంటి దేవుడు, శక్తివంతుడు నీవు ఉన్నావయ్యా. మరి నీ యొక్క మార్గాలలో నడిచి నిన్ను ప్రేమించే వారంగా, నీ వాక్యాన్ని అనుసరించి నడుచుకునే వారంగా మేమందరము ముందుకు కొనసాగేటట్లు నీ కృపను చూపించండి. నూతనమైన మనస్సును, మనశ్శాక్షిని మాకు అనుగ్రహించండి. ఇదిగో ఆ మనస్సుతోనే నిన్ను ఆరాధించినట్లు, సేవించినట్లు, ప్రార్థించినట్లు నీ యొద్ద నుంచి అత్యధిక కృపను పొందుకునేటట్లు కృపను మా ఎళ్ళ విస్తరింపజేయండి. మీకే స్తోత్రాలు చెల్లిస్తున్నాం తండ్రి. మరి పూర్ణ ఆత్మతో నిన్ను సేవించేటువంటి శక్తి సామర్థ్యాలు మాకు అనుగ్రహించండి. మరి అన్ని రకాలుగా మమ్మల్ని మార్చి నూతనంగా మమ్మల్ని నీలో ఎదిగేటట్లు ఆత్మశక్తితో నింపి నడిపించవలసిందిగా వేడుకొంచున్నాం. ప్రతి ఒక్క బిడ్డను దీవించి ఆశీర్వదించండి. ఈరోజు చేయబోయే ప్రతి పనిలో తోడునేడుగా ఉండి నడిపించండి. రాకపోకల్లో తోడునేడుగా ఉండి నడిపించండి. అనారోగ్యంతో ఉన్నవారిని స్వస్థపరచండి. హాస్పిటల్స్లో ఉన్నవారిని ముట్టి తాకి విడుదలను శాశ్వతంగా అనుగ్రహించి నడిపించండి. ప్రతి విధమైన వ్యతిరేకతలు తొలగించి అనుకూలమైనటువంటి వచనము నాయన ప్రతి ఒక్కరూ పలికి దానిని వారి జీవితాల్లో నెరవేర్చుకునేటట్లు గొప్ప విశ్వాసంతో ప్రతి ఒక్క బిడ్డను మీరు నింపి నడిపించి ఆశీర్వదించి మీ నామాన్ని ఘనపరిచే వారిగా ప్రతి ఒక్కరూ ఈ లోకంలో జీవించగలిగేటట్లు నీ ఉన్నతమైన కృప అందరి ఏళ్ల విస్తరింపజేసి ఆశీర్వదించవలసిందిగా నజరేయుడైన యేసయ్య పరిశుద్ధ నామమున ప్రార్థించి పొందుచున్నాం ప్రియ పరలోకపు తండ్రి. ఆమేన్.